శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాదా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురుపరంపరాం. పారమార్థిక దృష్టితో చూస్తే అహంకారం అనేది లేదని, ఈ పరమసత్యం ఆధారంగానే భగవాన్ రమణుల యొక్క, మన బ్రహ్మం అమ్మ యొక్క బోధ ఉంటుందని మనం నిన్న విచారణ విశ్లేషణ చేశాం. మరి భగవద్గీతలో ఈ అహంకారం అనే అంశాన్ని మనం అధ్యయనం చేసినప్పుడు అష్టావకర గీతలో కూడా అహం ఉంటేనే బంధం, అహం ఉంటే బంధం, అహం లేకపోతే మోక్షం, యదా నాహం తదా మోక్షో యదాహం బంధనం తదా అన్నారు అష్టావకరులు. అట్లాగే అహంకారాన్ని చాలా చోట భగవద్గీతలో నింద చేయటం జరిగింది. అహంకారాన్ని త్యజించాలని, అహంకార త్యాగమే మోక్షమని, అహంకారం త్యజించడానికి ప్రధానంగా కర్తృత్వ భావన పరిత్యజించాలని, అంతేకాకుండా అహంకారానికి మూలమైనటువంటి త్రిగుణములు ఏవైతే ఉన్నాయో ఆ త్రిగుణములను కూడా అధిగమించి గుణాతీత స్థితి చేరాలని, సత్వగుణంతో కూడిన సాత్వికాహంకారం కూడా మోక్షమునకు అవరోధమేని మనం విచారణ చేశాం, తెలుసుకున్నాం. మరి ఈ జగద్గురు యొక్క భగవద్గీతలో కానీ, అష్టావకరుని యొక్క అష్టావకర గీతలో కానీ, ముఖ్యంగా భగవద్గీతలో ఈ రకమైన ఉపదేశం, ఏ రకమైన ఉపదేశం? పారమార్థిక దృష్టితో అహంకారం అనేది లేదని, ఈ విధమైనటువంటి ఉపదేశం భగవద్గీతలో ఉన్నదా లేదా అని అనుమానం వస్తుంది. జాగ్రత్తగా విశ్లేషణ చేస్తే అట్టి సందేహమునకు తావే లేదని మనకి తేటతెల్లమవుతుంది. భగవద్గీతలో ఒక శ్లోకం, అష్టావకర గీతలో ఒక శ్లోకం తీసుకుందాం. ముందు భగవద్గీత. యో న హృష్యతి న ద్వేష్టి న శోచ్యతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ ఇహ సమే ప్రియ. ఇటువంటి భావంతో ఉన్నది అష్టావకర గీతలో. తదా ముక్తిర్యదా చిత్తం న వాంఛతి న శోచతి న ముంచతి న గృహ్ణాతి న హృష్యతి న కుప్యతి. ఈ రెండు కలిపి మనం అధ్యయనం చేయొచ్చు. ఇందులో ప్రధానంగా అక్కడ గీతాచార్యులు కానీ, ఇక్కడ అష్టావకరులు కానీ ఏం బోధిస్తున్నారంటే, సాధకుడు ఎప్పుడైతే దేనికి యోన హృష్యతి ఇష్టప్రాప్తి కలిగినప్పుడు పొంగిపోడు, నా ద్వేష్టి దేనిని ద్వేషింపడు, నా శోచతి దేనిని చిందింపడు, నా కాంక్షతి దేనికి చింతింపడో, నా కాంక్షతి దేనిని కోరడో, నా కుప్యతి దేనికి కోపించడో, నా ముంచతి దేనిని వదిలించుకునే ప్రయత్నం చేయడో, నా గృహ్ణాతి దేనిని పొందే ఆసక్తి చూపడో, అట్టి స్థితియే ముక్తి అని అష్టావకరులు చెబుతున్నారు. అట్టి స్థితిలో నుండి భక్తుడు నాకు ప్రియుడు, ఇష్టుడు అని గీతాచార్యులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి అహంకారము, దేహాత్మ బుద్ధి ఉన్నవాడు కలిగి ఉండగలడా, ఆచరించగలడా? అహంకారము లేనివాడే ఈ విధంగా జీవించగలడు. కానీ ఏమని హెచ్చరిస్తున్నారు గీతాచార్యులు? అహంకారము మాయలో పడబోకు, లేని అహంకారమును మీద వేసుకుని సంసారమును కొని తెచ్చుకొనకు అంటున్నారు. ఇదే విధమైనటువంటి బోధ భగవద్గీత మొత్తం అన్ని అధ్యాయాల్లో కొనసాగింది. అదంతా మనం మననం చేద్దాం. సాంఖ్యయోగంలోనే ప్రారంభించారు స్వామి. సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. సుఖమును దుఃఖమును సమముగా చూసిన వాడే అమృతత్వమునకు అర్హుడగును. సుఖ దుఃఖే సమేకృత్వ లాభాలాభో జయాజయౌ అన్నారు ఇంకో చోట. సిద్ధ్యసిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే అన్నారు ఇంకో శ్లోకంలో. ఇదంతా సాంఖ్యయోగంలోనే. దుఃఖేషు అనుద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ అన్నారు చిత్తప్రజ్ఞ లక్షణాలు చెబుతూ.
యస్సర్వత్రా నభిస్నేహ తత్ప్రాప్య శుభాశుభం నా అభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అనుకూల పరిస్థితులు కలిగినప్పుడు హర్షము, ప్రతికూల పరిస్థితులందు ద్వేషము లేకుండు వాడే శతప్రజ్ఞుడు. జ్ఞానయోగంలో యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావసిద్ధౌ చ కృత్వా విన నిబధ్యతే. సిద్ధి అసిద్ధి సమంగా చూసినవాడు కర్మను చేసినా వాడికి అంటదు అన్నారు. కర్మ సన్యాస యోగంలో జ్ఞేయ నిత్య సన్యాసి యోన ద్వేష్టిన కాంక్షతి. దేనిని ద్వేషించకుండా దేనిని కోరకుండా ఉన్నవాడే నిత్యమైనటువంటి సన్యాసి. న పర్హృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ అప్రియం. ప్రియము కలిగినప్పుడు హర్షమునకు గురి అవడు, అప్రియము కలిగినప్పుడు ఉద్విగ్నతకు లోనుగాడు. అటువంటి వాడు నాకు ఇష్టమైన భక్తుడు అన్నారు గీతాచార్యులు. సమలోష్టాశ్మకాంచన అని ఉపదేశించారు ఆత్మ సంయమ యోగంలో. మట్టి, రాయి, బంగారాన్ని సమానంగా చూడాలి అన్నారు. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. శ్రేయోభిలాషులు, మిత్రులు, శత్రువులు, ఉదాసీనులు, మధ్యస్థులు, ద్వేషింప తగినవారు, బంధువులు, సత్పురుషులు, పాపులు వీరందరి యందు సమబుద్ధి గలవాడే శ్రేష్ఠుడు అన్నారు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయో శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జిత. శత్రువుడు మిత్రుడు సమంగా చూడమన్నారు. మానవమానాలని, శీతోష్ణాలని, సుఖదుఖాలని సమబుద్ధితో స్వీకరించమన్నాడు. భక్తి యోగంలో ఉపదేశం ఇది. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. నిందాస్తుతుల్ని సమంగా చూడమన్నారు. మళ్ళీ గుణత్రయ విభాగ యోగంలో సమ దుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాశ్మ కాంచన తుల్య ప్రియా ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్థితి మానవమానయో స్తుల్య తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతస్థ ఉచ్యతే. గుణాతీతుడు అవటానికి కావాల్సిన లక్షణాలు చెబుతూ మళ్ళీ సమలోష్టాశ్మకాంచన మళ్ళీ రెండో మాట చెప్పారు. మట్టి, రాయి, బంగారం సమంగా చూడాలి. సమ దుఃఖ సుఖ, సుఖము దుఃఖం. ఈ విధంగా ఈ ద్వంద్వాలన్నిటినీ సమబుద్ధితో చూడమని సుఖాన్ని దుఃఖాన్ని, అశుభాన్ని అశుభాన్ని, మిత్రుని శత్రువుని, సాధువుని పాపిని, మట్టి రాయి బంగారాన్ని, ప్రియముని అప్రియమును, సన్మానాన్ని అవమానాన్ని, స్తుతిని నిందని, చలిని వేడిని, సిద్ధిని అసిద్ధిని, సంకల్పం నెరవేరినా నెరవేరకపోయినా ఒకే విధంగా స్వీకరించాలన్నారు. రాగము ద్వేషము రెండు త్యజించాలన్నారు. ఈ విధంగా జీవించాలంటే ఎటువంటి దృక్పథం ఉండాలి? ఉదాసీనతతో ఉండమన్నారు, నిర్లిప్తతతో ఉండమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే, అనుకూలంగాని ప్రతికూలంగాని నీకు సంబంధం లేనట్టుగా ఉండమన్నారు. నువ్వు ఒక వ్యక్తివి కానట్టుగా జీవించమన్నారు. అహంకారం లేని వారి వలె జీవించమన్నారు. నీకంటే వేరుగా ఎవరూ లేనట్టు జీవించమన్నారు. నీతో సహా అంతా పరమాత్మయే, అంతా బ్రహ్మమే అన్నట్టు జీవించమన్నారు. ఏమీ లేని దానిలో ఏమీ లేనట్టుగా జీవించమన్నారు. అమ్మ బోధించేది కూడా ఇదే జీవన సూత్రం మనకి. స్వామి ఏమన్నారంటే, సర్వభూత స్థితం మాం భజత్ ఏకత్వమాస్థిత సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. సర్వత్రా వ్యాపించి ఉన్న నన్ను ఏకత్వ భావంతో, అంటే వాసుదేవుడు తప్ప రెండవది లేదు, బ్రహ్మము తప్ప రెండవది లేదు అని ఉపాసిస్తాడో సర్వదా వర్తమానోపి అట్టివాడు ఎక్కడ ఉన్నా ఏమి చేసినా సయోగి మయి వర్తతే, వాడు నాయందే ఉంటాడు. ఈ విధంగా ఈ గీతాచారులు చెప్పిన విధంగా జీవించాలంటే అహంకారం లేనివాడే ఉండగలడు. ఈ విధంగా భగవద్గీతలో
అపరా ప్రకృతి అంటే పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారం. అహంకారం కూడా అపరాకృతిలో భాగమే. ఈ అపరాప్రకృతి అంతా అర్జున మిథ్యా. అజ్ఞానం వలన జగత్తుగాను, అహంకారం ఉన్నట్టుగాను, జగత్తు ఉన్నట్టుగాను కనిపిస్తుంది తప్ప బ్రహ్మము తప్ప రెండవది లేదు. అంతయు బ్రహ్మమే. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అను బోధయే భగవద్గీతలో స్పష్టముగానున్నది. ఈ రెండు మాటలే బ్రహ్మము తప్ప రెండవది లేదు. అమ్మ నిరంతరం బ్రహ్మనిష్టలో ఉండి విసుగు లేకుండా పదే పదే బ్రహ్మము తప్ప రెండవది లేదు, అంతయు బ్రహ్మమే, ఏమీ లేని దానిలో అంటే జగత్తు ఉట్టిది కాబట్టి దానిని పట్టించుకోకుండా ఏమీ లేని దానిలో ఏమీ లేనట్టు ఉండండి. ఆ విధంగా జీవన్ముక్తులు కండి. జీవన్ముక్తులు అయ్యే ఉన్నామని మీ స్వరూప జ్ఞానాన్ని పొందండి అని బోధిస్తూ ఉంటారు. బ్రహ్మార్పణం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాతా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురు పరంపరాం. ఇప్పటి వరకు మనం ఈ జ్ఞానసిద్ధులైనటువంటి ఈ అష్టావక్రులు, జనకుడు ద్వారా అందించబడిన బోధని సవివరంగా, జాగ్రత్తగా భగవద్గీత మొదలగు ప్రామాణిక గ్రంథాల సహాయంతో తీసుకుంటూ, సమన్వయం చేసుకుంటూ మననం చేశాం. ఇరువురి బోధనా శైలి, స్థాయి మనకి అర్థమైంది. ఆ బాణీకి అలవాటు పడ్డాం. అదే శైలిలో జ్ఞానబోధ చేసే మనం బ్రహ్మం అమ్మగారి ఉపదేశములు మరియు అనుగ్రహ బలంతో మనం ఈ అష్టావక్ర గీతలోని బోధని చక్కగా స్వీకరించగలుగుతున్నాం. కాబట్టి ఇక నుండి అష్టావక్రులు, జనకుల యొక్క బోధలు యథాతథంగా మననం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఉత్తమాధికారి అయినటువంటి జనకుడు ప్రథమ బోధతోనే ఆత్మనిష్టలో ప్రవేశించేశాడు. అయినప్పటికీ లోకంలోని వివిధ స్థాయిలలో ఉండే మందాధికారులు, మధ్యమాధికారుల కోసం తన ఉపదేశాన్ని కొనసాగిస్తున్నారు అష్టావక్ర మహర్షి. విహాయ వైరిణం కామం అర్థం చానర్థ సంకులం ధర్మమస్యే తయోర్హేతుం సర్వత్రానాదరం కురు. జనక, ధర్మార్థ కామములను అవసరమైనంత వరకే అనుసరించి వాటి ఆకర్షణకు లోను కాకుండా నాలుగవది ముఖ్యమైనటువంటి పురుషార్థమైన మోక్షమునకు ప్రాధాన్యతనిచ్చి మిగిలిన మూటిని అనాదరము చేయుము. నిర్లిప్తతో నుండుము. స్వప్నేంద్రజాలావత్ పశ్యత్ దినాని త్రీణి పంచవా మిత్రక్షేత్ర ధనాగార దారదాయాది సంపద. మిత్రక్షేత్ర ఐశ్వర్యములను, దారాసుతాది బంధుజాలాన్ని ఇంద్రజాలం వలె 3 లేక 5 రోజులు ఉండేవిగా భావించుము. ఇది 3 నాళ్ల ముచ్చట్రా నాయనా అని పెద్దలు చెప్తూ ఉంటారే, అదే ఇక్కడ అష్టావక్రులు బోధిస్తున్నారు. ఎత్ర ఎత్ర భవే తృష్ణా సంసారం విద్ధి తత్ర వై ప్రౌఢవైరాగ్యమాశ్రిత్య వీతతృష్ణ సుఖీ భవ. కోరిక లేక ఆశ ఉంటే సంసారం ఉంటుంది. కాబట్టి తీవ్ర వైరాగ్యంతో వాటిని త్యజించి హాయిగా ఉండుము. త్వమేకశ్చేతనః శుద్ధో జడం విశ్వమతస్తథా. త్వమేకశ్చేతనః శుద్ధో జడం విశ్వమసత్తథా అవిద్యాపి న కించిత్ సాకా బుభుత్సా తథాపి తే. నీవు శుద్ధమైన అద్వితీయమైన చైతన్య స్వరూపుడవు. జగత్తు జడము మరియు అసత్తు, ఉనికి లేనిది.
అవిద్య కూడా కించిత్తు కూడా లేనిదే. ఇంతవరకు తెలిసిపోయింది కదా, ఇంకా ఏం తెలుసుకోవాలని నీ కోరిక తాపత్రయపడుతున్నావు? ఇంకా తెలుసుకోవలసినది లేదు. అలమర్థేన కామేన సుకృతేనాపి కర్మణ ఏభ్యః సంసారకాంతారే న విశ్రాంతమభూన్మనః. కోరికలు, సంపదలు, ధర్మకార్యాలు మొదలగు వాటి వలన ప్రపంచం అనబడే మహారణ్యంలో మనస్సు ఎక్కడ శాంతి లభించుటలేదు. మనసుకు ఎక్కడా శాంతి లభించుటలేదు. అలం, ఇక చాలు, ఇంకా ఫుల్ స్టాప్ పెట్టుము. కృతం న గతి జన్మాని కాయేన మనసాగిరా దుఃఖమాయాసదం కర్మ తదద్యాప్యుపరమ్యతాం. అనేక జన్మల నుండి వాక్కు, మనస్సు, శరీరాలతో కష్టతరము, శ్రమపూర్వకము అయిన కర్మ చేయుతూనే ఉన్నావు. ఇప్పటికైనా ఆపు, విరమించు. ఉపరమ్యతాం, విరమించు అంటున్నారు అష్టావక్రులు. సుఖదుఃఖే జన్మమృత్యు దైవాదేవేతి నిశ్చయీ సాధ్యాదర్శి నిరాయాస కుర్వన్నపి న లిప్యతి. సుఖము, దుఃఖము, జన్మ, మృత్యువు దైవాధీనములని నిశ్చయముగా తెలిసిన జ్ఞాని శ్రమరహితుడై, ఆసక్తిరహితుడై విద్యుక్త కర్మలను నెరవేర్చినను వాటిచే నంటబడడు. నాహం దేహో నమే దేహ బోధోహమితి నిశ్చయీ కైవల్యమివ సంప్రాప్త న స్మరత్య కృతం కృతం. నేను దేహమును కాదు, నాకు దేహము లేదు అని నిశ్చయ జ్ఞానము కలిగిన జ్ఞాని చేసిన కర్మలను గురించి గాని, చేయవలసిన కర్మలను గురించి గాని స్మరింపడు. తన పూర్ణత్వమును గ్రహించి కర్తవ్యతా భావమును వీడును, అంటే తనకి కర్తవ్యము లేదని భావించును. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం అహమేవేతి నిశ్చయీ నిర్వికల్పశుచి శాంతః ప్రాప్త వినిర్వృత. బ్రహ్మ మొదలుకుని తృణము వరకును, అంటే గడ్డిపర వరకును అంతయు నేనే అని నిశ్చయ జ్ఞానము పొందినవాడు, ఎట్టి వికల్పములు లేక నిర్మలుడై శాంతి పొందినవాడు, ప్రాప్తములందు విముఖుడు అగును, ఆశారహితుడై ఉండును. అమ్మ కూడా సత్సంగంలోనూ ఇతర సందర్భాల్లోనూ నిరంతరం చెప్పే మాటలు సర్వము నేనే, సకలం నేనే, అండపిండ బ్రహ్మాండములు సర్వము వ్యాపించి ఉన్నది నేనే, నేను తప్ప రెండవ లేదు అంటూ ఉంటారు. బ్రహ్మార్పణం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాతా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురుపరంపరాం. అష్టావక్రులు, జనకులు వీరిరువురు ఒకరిని మించిన జ్ఞాని ఒకరుగా కనిపిస్తున్నారు. జనకుడు శిష్యుడిగా స్పందిస్తున్నాడా, లేకపోతే గురువును మించిన శిష్యుడిగా గురువుకు ప్రతిబోధ చేస్తున్నాడా అనేది మనం గ్రహించలేకపోతున్నాం. త్రిపుర రహస్యంలో జనకుడు అష్టావక్రుడికి జ్ఞానబోధ చేసినట్టు చూపించబడింది. ఏది ఏమైనా ఇది అద్భుతమైన ఆత్మబోధ. ఇరువురి మాటలు కూడా శ్రవణ మాత్రం చేతనే శ్రోతని ఆత్మనిష్టలో నిలబెట్టేవిగా ఉన్నాయి. ఏది ఏమైనా నామరూపాలు నిమిత్త మాత్రం, అందించబడిన బోధ మనకి ప్రధానం. అస్తు. ప్రస్తుత అధ్యాయంలో అష్టావక్రుడి ఇప్పటివరకు చేసిన బోధకు ప్రతిగా తన ఆత్మానుభవాన్ని గురించి వివరిస్తున్నాడు జనకుడు. మహారాజుగా మహాసామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ రాజభోగాల్ని కూడా అనుభవిస్తూ ఏ విధంగా ఆత్మనిష్ఠుడై ఉంటున్నది వ్యక్తం చేస్తున్నాడు. ప్రతి అధ్యాయంలోనూ అధ్యాయంలోని
బోధన సారాన్ని తెలియపరిచే శ్లోకాల్ని ప్రధానంగా మనం అధ్యయనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ అధ్యాయంలో ప్రతి శ్లోకానికి మకుటంగా ఏవమేవాహమాస్థిత అనే వాక్యం వస్తుంది. అంటే ఏవమేవాహమాస్థిత, నేను ఏ విధంగానే ఉంటున్నాను, నేనుగానే ఉంటున్నాను అని జనకుడు చెప్తున్న మాట. అందుకని ఈ అధ్యాయాన్ని 8 శ్లోకాలు ఉండుట వలన ఏవమేవాష్టకం అని పిలుస్తారు. ఏమంటున్నారు జనకులు? కాయకృత్యా సహ పూర్వం తతో వాగ్విస్తరా సహ అథ చింతా సహ తస్మాత్ ఏవమేవాహమస్థితః. ముందుగా నాకు శారీరక కర్మలు చేయటంలో, తరువాత వాచిక కర్మలయందు, తరువాత మానసికంగా చింతించుటయందు విరక్తి కలిగినది. అందువలన నేనుగా ఉంటున్నాను. త్రికరణ శుద్ధిగా ఆత్మనిష్ఠలో ఉంటున్నాడన్నమాట. తరువాత శ్లోకం సమాధ్యాసాది విక్షేపౌ వ్యవహార సమాధయే ఏవం విలోక్య నియమం ఏవమేవాహమాస్థితః. మనసులో ఆలోచనలు చలనం కలిగినప్పుడే ధ్యానానికి సమాధికి ప్రయత్నం చేయాలనే నియమం నాకు బాగా అర్థమైంది. అయితే నాకు ఆలోచనలే లేవు గనుక ఎట్టి ప్రయత్నము చేయగానే నేనుగా ఉన్నాను. అంటే గీతాచార్యులు చెప్పినటువంటి ఆత్మసంస్థం మనకృత్వా నకించిదపి చింతయేత్. మనస్సును ఆత్మలో లయం చేసి ఆలోచనారహిత ఆ మౌన స్థితిలో ఉంటున్నాడన్నమాట జనకుడు. హేయోపాదేయ విరహాదేవం హర్ష విషాదయో అభావాదద్య హే బ్రహ్మన్ ఏవమేవాహమాస్థితః. ఓ పరబ్రహ్మస్వరూప, నాకు గ్రహించవలసినది గాని త్యజించవలసినది గాని లేనందున, అట్లే సుఖదుఖానుభవము కూడా లేనందున నేనుగా ఉంటున్నాను. కర్మానుష్ఠానమజ్ఞానాద్యథైవోపరమస్తథా బుద్ధ్వా సమ్యగిదం తత్వమేవమేవాహమాస్థితః. కర్మలు చేయుట ఏ విధంగా అజ్ఞానజనితమో, కర్మలు మానుట కూడా అజ్ఞానజనితమే. ఈ కర్మయోగ తత్వాన్ని బాగుగా గ్రహించి నేనుగా ఉంటున్నాను. కర్మలు చెయ్యాలని గాని మానాలని గాని అనుకొనటలేదు. అంటే జనకుడు నిష్కామ కర్మయోగాన్ని ఖచ్చితంగా ఆచరిస్తున్నాడన్నమాట. కర్తృత్వభావం లేకుండా, ఫలమునందు ఆసక్తి లేకుండా, ఆత్మగా తాను అకర్తనని తెలుసుకుని సాక్షిగా చూస్తూ తన ఆత్మనిష్టలో ఉన్నాడు. ఈ సందర్భంలో మనకి గీతాచార్యుని బోధ అవశ్యము స్మరణీయము. గీతాచార్యులు ఏమన్నారు? కర్మణ్యకర్మయ పశ్యేదకర్మణి చ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృత్. ఎవరైతే కర్మయందు అకర్మను, అంటే కర్మ జరుగుతున్నా తాను కర్త కాదని తెలుసుకొని ఉండుట. ఎవరైతే కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను, అకర్మయందు కర్మను అంటే నేను కర్తను అని భ్రమిస్తూ కర్మను చేయకుండుట కూడా కర్మయే అనియు తెలుసుకుంటాడు. అతడు మానవులలో బుద్ధిమంతుడు మరియు కృతకృత్యుడైన యోగి. అంటే చేయవలసినదంతయు చేసేసిన యోగి. జనకుడు ఈ విధంగా నడుస్తూ
నేనుగా ఉంటున్నానని చెబుతున్నాడు. అందువల్లనే శ్రీకృష్ణ పరమాత్మ జనకుడి పేరు ఉదహరించుట ద్వారా భగవద్గీతలో స్థానము కల్పించినారు. కర్మణైవ హి సంసిద్ధిం అస్థిత జనకాదయః. జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించుట ద్వారానే పరమసిద్ధిని పొందిరి. తరువాత శ్లోకం. అచింత్యం చింత్యమానోపి చింతారూపం భజత్యసౌ త్యక్త్వా తద్భావనం తస్మాదేవమేవాహమాస్థితః. సాధకుడు మనసుకు అందదు అని తెలిసినా కూడా అందని దాని గురించి చింతన చేస్తూ ఉంటాడు. చింతన చేసేవాడే అంటే తనే చింతింపబడే ధ్యానింపబడే గమ్యమై ఉండగా గమ్యమును తనకంటే వేరుగా భావించి ధ్యానించుటలో ధ్యాతగా ఉండిపోతున్నాడు. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అనే త్రిపుటి కొనసాగుతున్నాయి. నేనిది బాగుగా గ్రహించి ఎట్టి విచారణ ఎట్టి ధ్యానము చేయకయే నేనుగా ఉండిపోతున్నాను. నేనే నా గమ్యము, నా లక్ష్యము అని తెలుసుకున్నాను. బ్రహ్మార్పణం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం మాతా బ్రహ్మానందమయీ పర్యంతాం వందే గురు పరంపరాం. ఇప్పటి వరకు నేనుగా ఆత్మనిష్ఠలో ఉంటున్నాను. ఏవమేవాహమాస్థితః అంటూ జనకుడు తన అనుభవాన్ని వివరించి ఇప్పుడు ఆత్మనిష్టలో ఉండి బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాను అని వివరిస్తున్నారు. వాక్కుకు మనస్సుకు అందనటువంటి ఆత్మవైభవజనిత ఆనందాన్ని ఇక్కడ 7 శ్లోకాల్లో జనకుడు వర్ణిస్తున్నారు. యథాసుఖం అనేటువంటి మకుటం కలిగిన 7 శ్లోకాలు కాబట్టి ఈ అధ్యాయాన్ని యథాసుఖ సప్తకం అన్నారు. ఏమంటున్నారు జనకుడు? అకించన భవం స్వాస్థ్యం కౌపీనత్వేపి దుర్లభం త్యాగాదానే విహాయాస్మాదహమాశే యథా సుఖం. ఉన్నది ఆత్మ మాత్రమే అని, రెండవది ఎప్పుడు ఎక్కడా లేనే లేదని నిశ్చయ జ్ఞానం వలన కలుగు స్వస్థత అంటే స్వరూప నిష్ఠ వలన కలిగే ఆత్మానందము కౌపీనధారికి కూడా దుర్లభము. ఈ నిశ్చయ జ్ఞానంతో దేనిని గ్రహించాలని కానీ దేనిని త్యజించాలని కానీ సంకల్పము లేక నేను సుఖముగా ఉంటున్నాను అంటున్నారు జనకుడు. కౌపీనధారికి కూడా దుర్లభము అంటే వైరాగ్యముతో సర్వమును త్యజించి కేవల కౌపీనధారణతో ఉన్నప్పటికీ అహంకార మమకారములను పూర్తిగా త్యజించి తానొక వ్యక్తిగా లేడు, ఉన్నదంతయు ఒకే బ్రహ్మము తప్ప రెండవది లేదు అన్న నిశ్చయ జ్ఞానము కలుగునదే స్వస్థత లభించదు. జనక మహారాజు చక్రవర్తి, ఆయన కౌపీనం ధరించవలసిన అవసరం లేదు, ధరించుటలేదు. నిరంతరం చీనాంబరాలతో రాజభోగాలతో తొలతూగుతూ ఉంటాడు.
అయినప్పటికీ ఆ భోగములు అతడి స్వరూప సిద్ధికి అవరోధము కాలేదు. కాబట్టి సర్వత్రా ఏకాత్మ దర్శనం అనే నిష్ఠ కుదరకపోతే కౌపీనం ధరించిన, ఊర్ధ్వపుండ్రములు, విభూతి రేఖలు, రుద్రాక్షమాలలు ధరించిన, వేషము మార్చినంత మాత్రాన బాహ్య వేషముల వలన ప్రయోజనము లేదు. స్వాత్మనిష్ట ప్రధానము అని మనకి అనే భావం మనకి శ్లోకంలో కనిపిస్తోంది. కృతం కిమపి నైవ స్యాత్ ఇది సంచింత్య తత్వతః యదా యత్ కర్తుమాయాతి తత్కృత్వాస్తే యథా సుఖం. ఆత్మగా నిజానికి ఏ పని చేయటం లేదనే నిశ్చయ జ్ఞానంతో యథేచ్ఛగా ఎప్పుడు ఏది చేయవలసి వస్తే అది చేసి హాయిగా ఉంటున్నాను. అష్టావక్రుల బోధ కానీ జనకుడి యొక్క అనుభవం కానీ మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే గీతాచార్యుల ఉపదేశం ఆధారంగానే మనకి సులభంగా ఉంటుంది వారి బోధ అర్థం చేసుకోవటం. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. తత్వవేత్తలు నేనేమీ చేయుటలేదని నిశ్చయ జ్ఞానంతో ఉంటారు. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం సపశ్యతి. సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుతున్నవనియు ఆత్మ అకర్తనియు ఎరింగినవాడే వాస్తవముగా తెలిసినవాడు. ఈ విధముగా గీతాచార్యులు ఉపదేశించిన స్థితిలో జనకుడు ఉన్నాడని మనకి స్పష్టమగుచున్నది. స్వపతో నాస్తి మే హాని సిద్ధిర్యత్నవతో నవ నాశోల్లాసౌ విహాయాస్మాత్ అహమాశే యథా సుఖం. నేను నిద్రపోయినందువలన నష్టము లేదు, పని చేయటం వలన వచ్చే లాభము లేదు. కాబట్టి ఈ ద్వంద్వాల ప్రభావం అనేది లేకుండా నేను హాయిగా ఉన్నాను. గీతాచార్యులు చెప్పియే ఉన్నారు కదా, నిరంతరం ఆత్మలోనే రమించేవాడికి నైవ తస్య కృతేనార్థే నా కృతేనేహ కశ్చన. కర్మలు చేయుట వలన లాభము గాని మానుట వలన నష్టము